మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనము నుండి 45 వచనం 3 వచనాలు ఉన్నవి. ఈ 3 వచనాలలో అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుడు గురించి వ్రాయబడి ఉన్నది. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుగుచు నీరులోని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చి నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకొని వచ్చి ఆ ఇంటి ఎవరూ లేక అది ఊడ్చి అమర్చుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవని 7 దెయ్యములను ఎంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించెను. అక్కడనే కాపురం ఉండెను. అందుచేత ఆ మనుషుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్ట తరము వారికి సంభవించును అన్నాడు. ఒక మనుష్యుడు అపవిత్రాత్మ పట్టింది. దురాత్మ అంటాం, సాతాన్ అంటాం, కనుక ఘట సర్పం అంటాం. సాతానుకు అనేక రకాలైన పేర్లు ఉన్నాయి. కనుక సాతాను కూడా శక్తి కలిగినదే. కనుక ఒక మనిషిని అపవిత్రాత్మ ఆవరించింది. ఈ అపవిత్రాత్మ ఆవరించింది కనుక ఈ అపవిత్రాత్మ పట్టిన మనుషుడు మన వాక్యాన్ని ధ్యానించినప్పుడు అపవిత్రాత్మ వదిలిపోయింది. ఎటు రీతిగా వదిలిందని మనం చూసినట్లయితే ఒక మాట మీకు దయచేసి చూపించాలని ఆశించున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయంలో 29వ వచనంలో రాయబడింది. అందుకైనా ప్రార్థన వలననే కానీ మరి దేని వలననే ఈ విధమైన వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పాను. కనుక ఇక్కడ దేవుని వాక్యం మనం ధ్యానించినట్లయితే మోగ చేట దెయ్యము, మోగదై ఉన్నది, చెవిటిదై ఉన్నది. ఈ దెయ్యం ఒక చిన్నవాణిని ఆవరించింది. ఆవరించిన తర్వాత ప్రభువుని యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆయనని శిష్యుల దగ్గరికి ఆయనని తీసుకుని వచ్చారు. శిష్యులు ఆయన కొరకు ప్రార్థన చేశారు. అది వెడిలిపోలేదు. కనుక యేసుక్రీస్తు వారు ఆ మోగ చెవిటి దెయ్యం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ దెయ్యం ఆయనలో వెడిలిపోయింది. ఎటు రీతిగా వదిలిపోయిందంటే వదిలిపోయి ఆయనను నుగురు కార్చుచు మూర్ఛిల్లవానిగా పడిపోయాడు. దెయ్యం వెడిలిపోయింది. వెడిలిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు శిష్యులు అడిగారు, అయ్యా మేము ప్రార్థన చేసాం, దీన్ని ఇంతకు వెడలగొట్టలేదంటే శిష్యులు ప్రార్థన చేశారు, మంచిదే. కనుక ఆ ప్రార్థన వారు ఎలాంటి ప్రార్థన చేశారంటే యేసుక్రీస్తు వారు మాతోనే ఉన్నారు, మేము క్రీస్తు వారు శిష్యులు కదా, మాకు ప్రభువారు అధికారం ఇచ్చారు కదా అని ప్రార్థన చేశారు. కానీ ఆత్మతో వారు ప్రార్థన చేయలేదు, దేవుని శక్తితో వారు ప్రార్థన చేయలేదు. కనుక అది వదలిపోలేదు. అప్పుడు అన్నాడు ప్రభువారు, అందుకైన ప్రార్థన వలననే కానీ మరి ఏ విధమైన వదిలిపోట అసాధ్యం అన్నాడు. ప్రార్థన ద్వారా వదిలిపోయింది. ఈ అపవిత్రాత్మ ఈ మనుషుని ఏం చేస్తుందంటే విడిచిపోయింది. ఈ మనుషుని ఎటు రీతిగా విడిచిపెట్టిందంటే ఈ అపవిత్రాత్మ వాక్యమును మనం ఒక్కసారి మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం నుండి మనం కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. ఆయన అద్దరునున్న గెదరినీయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చారు. వారు మిగుల ఉగ్రలైనందున ఎవడు నా మార్గమును వెళ్ళలేకపోయాను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి కాలము రాకమునుపే
మమ్మను బాధించడానికి ఇక్కడికి వచ్చితవా అని కేకలు వేశారు. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దెయ్యములు నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగా దినమందే ఆ ప్రాంతం నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళలో పడి చచ్చాను. ఇద్దరు మనుషులు, యేసుక్రీస్తు వారు తన సువార్త ప్రకటన చేసి ఆయన ప్రకటన చేసినప్పుడు ఆయన గలిలయ సముద్ర తీరమున ఆయన అద్దరికి వెళ్ళాలని వచ్చినప్పుడు ఆయన సమాధులలో నుండి ఇద్దరు మనుషులానికి ఎదురుగా వచ్చారు. సమాధుల నుండి ఇద్దరు మనుషులానికి ఎదురుగా వచ్చి ప్రభువారిని ఒక ప్రశ్న అడిగారు. ఆయనకు ఎదురుగా వచ్చారు. వారు మిగుల ఉగ్రాలైనందున వీరు అపవిత్రాత్మతో ఉన్నారు కనుక వీళ్ళ నివాసం ఎప్పుడు సమాధులలోనే. వారు ఉండేది సమాధులు, ఊరు బయట సమాధులు ఉంటాయి కనుక ఆ సమాధులు ఉంటారు కనుక మనుషులు దెయ్యాలతో ఆవరించారు. దుష్టశక్తులు వారిని ఆవరించినాయి. అపవాదు చేత నింపబడ్డారు కనుక ఆ మార్గాన్ని ఎవరు వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎవరు వెళ్ళలేదు. ఎందుచేతనంటే వారిని ఎమ్మడించుతున్నారు, వారిని హింసలు పెడుతున్నారు కనుక. దెయ్యం అంటే ప్రతి మనుషుడు భయమే కదా. కనుక ఆ దెయ్యం పట్టిన వారి దగ్గరికి వెళ్ళాలంటే అంత ధైర్యవంతుడైన కానీ వెనకాడుతూనే ఉంటాడు కదా. కనుక ఇప్పుడు మా మార్గాన్ని ఎవరు మనుషులు వెళ్ళేవారు కాదు, భయపడేవారు. అమ్మో దెయ్యాలు అక్కడ ఉన్నాయి అని భయపడేవారు, దెయ్యాలు ఉండే అని భయపడేవారు. మాకు ఒక మాట గుర్తొచ్చింది. దెయ్యాలంటే మా చిన్నప్పుడు మేము పొలాల్లో ఉండేవారు. పొలాలు ఉన్నప్పుడు అప్పుడు కురుము దెయ్యాలు అనేవారు. కురుము దెయ్యాలంటే మిల్కు అని లైట్లు వెలిగాయి. అప్పుడు మా అన్నయ్య మా నాన్న నన్ను కూడా ఎడ్ల బండి మీద తీసుకెళ్ళేవారు. రాత్రులు పని మీదకి వెళ్ళినప్పుడు తొట్టులో కూర్చోబెట్టుకుని వాటిని చూసినప్పుడు ఏంటి అని అడిగితే కురుము దెయ్యాలు అనేవారు. అవి ఎరుగుతూ ఉంటాయి కనుక ఈ మనుషులు ఎలుగరు కానీ చీకటిలో నివాసం ఉన్నారు. ఆ ఎలిగి కురుము దెయ్యాలు ఎలుగుతూ ఉంటాయి, మిల్కు అని ఎలుగుతూ ఉంటాయి. మరి ఈ మనుషులు ఎలుగరు, వీరు సమాధులలో ఉంటారు, చీకటిలో ఉంటారు. కనుక ఈ మనుషులు ఎలాంటి వారంటే ఈ మనుషులు చూసేటప్పుడు ఎదటి మనిషి భయపడాలి. వీళ్ళు భయపెట్టేవారు. ఎందుచేత వీళ్ళు దురాత్మ ఉన్నది కనుక మనుషులను భయపెట్టేవారు. కనుక వారు యేసుప్రభుని ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏమన్నారంటే వారు మిగులు ఉగ్రాలైన ఎవడు నా మార్గం వెళ్ళలేకపోయాను. వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి, కాలము రాకమునిపే నువ్వు మమ్మల్ని బంధించడానికి వచ్చావున్నారు. మాతో నీకేం పని? యేసుక్రీస్తు వారు పని ఉన్నది అక్కడ. ఏమిటా పని అంటే వారు దెయ్యాలను వెడలగొట్టాలి, అది పని ఆయనకి. అందుకని అంటాడు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట రాశాడు ఆయన. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనము 24వ వచనము. యేసువారు సమాజ మందిరంలో బోధించచ్చు, దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటించచ్చు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయలంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమును వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టువారిని, సాంద్ర రోగులను, పక్షగయల వారిని ఆయనది తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచేనన్నాడు. యేసుక్రీస్తు వారు సమాజ మందిరములో బోధించుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు అనేక రోగులను స్వస్థపరిచారు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచారు. కనుక దెయ్యములను పట్టి వారిని కూడా, దెయ్యాల ద్వారా పీడింపబడుతున్న వారిని, పక్షవాయు గల వారిని ఆయన దగ్గర తీసుకుని వచ్చిన స్వస్థపరిచాడు. యేసు ఈ యొక్క గలిలయ తీరానికి వచ్చినప్పుడు ఈ సమాధులలో వచ్చిన మనుషులు
దెయ్యాల ద్వారా పీడింపబడుతున్నారు. కానీ ఇద్దరు మనుషులు గదరనీయుల దేశమును చేరగా కనుక దెయ్యాలతో ఉన్నవారు పీడింపబడుతున్నారుగా వారు ఒక మార్గాన్ని అన్నారు. కనుక వారు అంటున్నారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేం పని లేదు, మమ్మల్ని ఏం చేయదు, నీ వచ్చిన మార్గాన్ని వెళ్ళు, మా మార్గమే ఉంటావు అన్నదానికి అర్థం అది. నీవు చేస్తున్న పని చేసుకుంటూ వెళ్ళిపో, కానీ మా జోలికి రావద్దు, మేము ఉండవలసిన చోటనే ఉంటాం. వాళ్ళు ఎప్పుడు దెయ్యాలు కనుక చీకటిలోనే ఉండాలి, కనుక ఎదట వారిని భయపెట్టి వారు ఉండాలి, కనుక అదే రీతిగా ఉండవు. చాలామంది దెయ్యాల స్వభావం ఉన్నవారున్నారు. నేటి దినాన్ని కూడా మనుషులు పగట కాలంలో వారు ఎటు రీతిగా ఉంటారంటే, మేము చాలా భక్తిపరులుగా కనపడుతూ ఉంటారు, యథార్థవంతులుగా కనపడుతూ ఉంటారు, వాక్యం వారి చేతిలోనే ఉంటుంది. కానీ రాత్రులు అయినప్పుడు వారు ఎలాంటి ఉండరు, చీకటినే కోరుకుంటారు. ఎంత భయంకరమైన స్థితి నేటి దినాన్ని. అందుచేత యేసుప్రభు వారిని దెయ్యాలు అడుగుతున్నాయి, ఇదిగో దేవుని కుమారుడు, నీతో మాకేమి, కాలము రాకమునిపై మమ్మను బాధించడానికి ఇక్కడికి వచ్చితివా అంటే దెయ్యాలు దేవుని రాకడ కూడా తెలిసింది మాట. ప్రభువుని క్రీస్తు యొక్క రాకడ గురించి కూడా తెలిసింది. కాలము రాకముందే ప్రభువారు చెప్పారు, ఇది నేను త్వరగా వస్తానని చెప్పారు, నా రాకడ కొరకు కనిపెట్టుకు ఉండడని చెప్పారు, ప్రార్థన చేయండి అని చెప్పారు, మెళుకు ఉండమని చెప్పారు, నేను వస్తానని చెప్పారు. కానీ కనుక క్రైస్తవ సంఘము మెళుకు ఉండి ప్రార్థించవలసిన సంఘము ప్రార్థన లేరు. కానీ ఇప్పుడు దెయ్యాలు చెప్తున్నాయి, నీ కాలం రాకముందే మా అమ్మలను బాధించడానికి వచ్చేసావా. ఎంత జ్ఞానంతో అడుగుతున్నాయి దెయ్యాలు. అప్పుడు ప్రభువారు ఏం చెప్పారో తెలుసా, కనుకని కేకలు వేసరే, వారికి దూరమున గొప్ప, వారు మనలో కోరుకోరారు. ఏమన్నారు తెలుసా, ఒకవేళ నీవు మమ్మలను గద్దించినట్లయితే, మమ్ములను మాలోనున్న దెయ్యాలను వెడలగొట్టినట్లయితే, నీవుదిగో ఆ సముద్ర తీరాన్ని పందులు ఉన్నాయి కనుక ఆంటిలోకి వెళ్ళిపోవడానికి మమ్మలను ఆజ్ఞాపించు అన్నారు. ఈ మనుషులు, ఈ దెయ్యాలతో ఆవరించిన వారు అన్నారు, అదిగా పందులలో ప్రవేశింపడానికి మాకు ఆజ్ఞ అన్నారు. కనుక వారు కోరుకున్న దెయ్యాలు ఏం కోరుకున్నామంటే, ఒక నిడుసు పెడితే మరొకటి దగ్గరికి వెళ్ళాలని, ఒక నిడుసు పెట్టి ఇంకొకటితో ఉండాలనుకుంటే దెయ్యాలు. కనుక అవి ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉండవు, ఎదట మనిషిని పీడించాలని ఉంటాయి, వెదట మనిషికి హాని కలిగించాలని ఉంటాయి. కనుక అయ్యా అడుగుతున్న ఇద్దరు మనుషులు దెయ్యాలతో, అపవిత్రాత్మలతో, దురాత్మలతో, సాతాను శక్తులతో పీడింపబడుతున్న వారు అడిగే ప్రశ్నది. అయ్యా నువ్వు కాలం రాకమునుపు నువ్వు మా దగ్గరకు వచ్చేసావు కనుక ఓ పని చేయయ్యా అంటే, మమ్మలను గద్దించినట్లయితే, మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పినట్లయితే మాకు ఒక మార్గం ఏమనుకో, అదిగా పందుల మార్గాన్ని, ఆ పందులలో ప్రవేశించాలి మేమన్నా. కనుక ప్రభువారు అక్కడ చెప్పడం 29 వచనంలో అంటాడు ఆయన, వారు ఇదిగో దేవుని కుమారుడు, నీతో మాకేమి, కాలం రాకము సంబంధించి ఇక్కడికి వచ్చేదేమని కేకలు వేస్తారు. వారికి దూరమున గొప్ప పందుల మందు మేర్చుండగా ఆ దెయ్యములు నీవు మమ్మల్ని ఎల్లగొట్టినలా ఆ పందులలోనికి పొమ్మని ఆయనని వేడుకునేను. యా నీవు మమ్మలను వెడలగొట్టాలనుకుంటే అందుకే పందుల్లోకి వెళ్ళిపోవాలి ఆజ్ఞ. దెయ్యాలు అంత జ్ఞానంగా అడిగినాయండి. కనుక వెళ్ళిపోవాలంటే అదిగో అక్కడికి వెళ్ళిపోవాలన్న. కానీ యేసు ప్రభువు ఏం చేశారంటే, ఆ పందుల గురించి అంటాడు ఆయన, కనుక ఇదిగో ఇవి అంతయు ఆ పందుల లోనికి పోయిన ఆ మనుషులను దొరిలో పెట్టి వాటిని పొమ్మని ఆజ్ఞాపించగా ప్రభువారు చెప్పాడు, ఓ అపవిత్రాత్మ వీళ్ళని విడలిపో అన్నాడు. ఈ మనుషులలో నువ్వు దురాత్మను విడలిపోబోటి గద్దించాడు. గద్దించినప్పుడు వాని విడిచిపెట్టి ఆ సముద్ర తీరమున నివాసాలు ఏర్పరచుకుని పందులు గుంపు ఉన్నది, ఆ గుంపుల్లోకి వెళ్ళిపోయినండి. ఈ దెయ్యాలు ఇంచుమించు 2000 దెయ్యాలు వెళ్ళిపోయి, ఈ 2000 దెయ్యాల మనుషులు విడిచిపెట్టినాయి, పందులలో ప్రవేశించినాయి. ఆ పందులు ఏం చేస్తున్నాయంటే,
ఈ వేడికి తట్టుకోలేక, ఈ ప్రభావం తట్టుకోలేక వారు ఆ పందులు శరీరము చల్లబడడానికి సముద్రం దూకుని బతికియా సముద్రం అన్నీ చనిపోయి. అందుచేతను పౌలు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, మీ అపరాధముల చేతను మీ పాపముల చేత మీరు చచ్చిన వారైండగా, అంటే పందుల లాంటి స్వభావం కలిగిన వారు, అపవిత్రాత్మలతో నింపబడిన వారు చచ్చిన వారే. ఈ పందులు ఈ దెయ్యాలను విడిచిపెట్టి, ఈ మనుషుని విడిచిపెట్టి దెయ్య అపవిత్రాత్మలు ఆ పందులలో దూరినప్పుడు ఆ పందులన్నీ కూడా చనిపోయిన తర్వాత అక్కడ ఆ ప్రాంతం వారందరూ కూడా వచ్చారు. అదంతా ప్రసారమైన తర్వాత వారు వడిగా పరిగెత్తుకొని నీళ్ళలో పడి చచ్చాను. ఇవన్నీ చచ్చిపోయినాయండి. కనుక ఇప్పుడు మనిషి ప్రశాంతంగా ఉన్నాడండి. అపవిత్రాత్మ వదిలేసింది కనుక, దురాత్మలు వానిలో ఉండి వెళ్ళిపోయినవి కనుక నెమ్మదిగా ఉన్నాడు. కానీ ఒకటి, ఆయన ప్రభు అయిన క్రీస్తును హృదయంలో చేర్చుకోలేదు. వాక్యానికి ఆయన చోటు ఇవ్వలేదు. వాక్యము దేవుని ఆత్మతో ఆయన హృదయం నింపబడలేదు. అది ఖాళీగా ఉన్నది. ఆ ఇల్లంతా కూడా ఖాళీగా ఉన్నది కనుక ఆ ఇల్లంతా కూడా అపవిత్రాత్మ విడిచిపెట్టింది కనుక ఆ మనుషు వదిలిపోయిన తర్వాత ఆ ఇల్లంతా కూడా ఖాళీగా ఉన్నది కనుక ఏం చేశాడంటే, మరలా విడిచిపెట్టిన ఇంటికి వచ్చాడండి. మరలా ఆడికి నిలవ చోటు లేదు కనుక ఏమి చేయాలో తిరుక్కుంటూ వచ్చాడు. ఆయన తిరుక్కుంటూ వచ్చినప్పుడు కనుక వాక్యభానం మనం ఈ 12వ అధ్యాయము మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 మొదటి వచనంలో కనుక ఆ మనుషునికి మనము చూసినట్లయితే వాక్య భాగం మనం పరిశీలన చేసినప్పుడు 43వ వచనములో రాయబడినది, అపవిత్రాత్మ మనుషుని వదిలిపోయిన తర్వాత రోగం వచ్చిందండి, ప్రార్థన చేస్తాం. కీడు వచ్చిందండి, ప్రార్థన చేస్తాం. ప్రమాదం వచ్చిందండి, ప్రార్థన చేస్తాం. ఇవన్నీ వదిలిపోయిన తర్వాత దేవుని ఆశీర్వాదం పొందిన తర్వాత ఏం చేస్తాం? మనం మౌనంగా కూర్చుంటాం. ప్రభు ప్రార్థన చేశారు కదా, ఇవన్నీ పోయినాయి కదా, పర్వాలేదు అనుకుంటాం. నీవు ఖాళీగా ఉన్నా. ఈ దురాత్మ, ఈ అపవిత్రాత్మ విడిచిపెట్టి ఆ ఇంటిలోంచి వెళ్ళిపోయింది కనుక వెళ్ళిపోయింది, మౌనంగా ఉన్నదా, తిరుగుతున్నదంట. ఎక్కడెక్కడ తిరుగుతున్నది అని చూసినట్లయితే వాక్యవాణి ఒక్కసారి ఒక మాట దయ చూపిస్తారు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములో రాయబడింది, తిరుగుతున్నది అపవిత్రాత్మ. ఐగుప్తు దేశంలో మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడున్నాడని, అరణ్యములనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములు మమ్మను నడిపించిన యెహోవా ఎక్కడున్నాడని జనులు అడుగుటలేదు. వారు ఇశ్రాయేలు గురించి అన్నారు. ఐగుప్తులో రప్పించిన ఈ దేవుడు, బానిసత్వము నడిపించిన ఈ దేవుడు, ఈ అరణ్యములు అనగా ఎడారిలో నడిపించిన దేవుడు, గోతులు గల దేశంలో నడిపించిన దేవుడు, అనావృష్టి అంటే వర్షాలు లేనిది, ఆహారం లేనప్పుడు గాఢాంధ కలిగినది కనుక గల దేశంలో సంచారం చేయడానికి నేను ఇంకొక మాట అక్కడ రాశారు. ఏమని చెప్పారంటే చూడండి, నివాసమైనను చేయని దేశం మమ్మల్ని నడిపించిన ఈ యెహోవా ఎక్కడున్నాడు? ఎవరో నివాసం లేని దేశం. వారికి దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసినా వారు అంటున్నారు, ఎవరో లేని దేశం దేవుడు మమ్మల్ని అడిగి ఎక్కడున్నాడు ఈయన అనుకున్నారు. కనుక ఈ దురాత్మ తిరుగుతూ మరలా ఎక్కడికి వచ్చినదంటే, ఏ ఇల్లు అయితే విడిచిపెట్టిందో,
పర్లా ఇంటిని చూడడానికి వచ్చిందండి. మన వాళ్ళు అప్పుడప్పుడు అంటారు కదా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అంటారు, నువ్వు ఎందుకు వచ్చావు అంటారు. కనుక ఈ దురాత్మ తిరుక్కుంటూ వచ్చినప్పుడు మరలా ఎక్కడికి వచ్చిందంటే ఆ ఇంటికి వచ్చింది. ఆ ఇంటికి వచ్చింది, వెళ్ళిపోయింది ఒక్కటే. ఇప్పుడు వచ్చింది ఎన్ని తెచ్చా, మరి చెడ్డవాటిని 7 ఆటిని తీసుకొచ్చింది. దాంతోపాటు మళ్ళీ 7 వాటిని చెడ్డవాటిని తీసుకుని వచ్చి అందులో నివాసం ఉన్నది. గల కారణం ఏంటంటే ఆ ఇల్లు అమర్చి శుభ్రం చేయబడింది, నివాసం మార్చబట్టుకున్నది. కనుక వాక్యం తన దేని బిడ్డలారా, నీలో ఉన్న దురాత్మల్ని వెడలిపోయినప్పుడు నీ హృదయం దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. దేవుని వాక్యంతో నింపడినప్పుడు దురాత్మకు చోటు ఉండదు. నువ్వు రోగి అయినప్పుడు, స్వస్థపడినప్పుడు ప్రభువును మహింపరచాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ఘనపరచాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుతావు. ఈ వాక్యం ద్వారా నువ్వు బలపడాలని, వాక్యం ద్వారా అభివృద్ధి చెందాలని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. వాక్యమును ప్రభు మన ఇనుకడలో దీవించెనుగాక. ఆమేన్.